మీ ఊర్లో గంజాయి ఎక్కడ అమ్ముతారు? కొన్ని సంవత్సరాల కిందటే గంజాయి అమ్మడం మానేశారు రా తమ్ముడు. ఏ ఊర్రా తమ్ముడు నీది? పక్క ఊరన్యా. ఏమైందని ఆపేశారు? అది చాలా పెద్ద కథరా తమ్ముడు. అన్యా కథ గురించి చెప్పు. ఈ కథ ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య మొదలయ్యింది. పార్ట్నర్, బిజినెస్ లో సక్సెస్ అయ్యాం పార్ట్నర్. ఏమైందిరా తమ్ముడు? అసలు కథ చెప్పన్యా. మత్తు రావాలంటే 90 తాగాల, కానీ పైకి పోవాలంటే మా గంజాయే పేల్చాలా. అసలు కథ తెలియాలంటే 2 సంవత్సరాలు ముందుకెళ్ళాలరా తమ్ముడు. రే మనం ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించాలరా. మనం ఏం పని చేయగలంరా? అరే మనం చెయ్యగలం రా. మనం ఏం పని చేసినా పెద్దగా చెయ్యాలి. అయితే మనం ఏదైనా పెద్దగా బిజినెస్ చేద్దాంరా. అయితే గంజాయి స్మగ్లింగ్ బిజినెస్ చేద్దామా? అది నడపడం చాలా కష్టం రా. మనకెందుకో, మనకు వద్దురా. వీరిని మనం పట్టించుకోవద్దురా, మనం ప్రారంభిద్దాంరా. అయితే మనకి డబ్బులు, స్థలం కావాలరా. సరే చూద్దాం. అయితే నా దగ్గర స్థలం ఉందరా, నువ్వు కొంత డబ్బులు తీసుకురా, నేను కొంత డబ్బులు పెడతాను. సరేరా. రే పార్ట్నర్, చూసావా మన సామ్రాజ్యం? ఇలాగే ఆకాశాన్ని అందుకున్నారా, డబ్బులు భయం సంపాదిద్దాం. పార్ట్నర్, మీరు ఎక్కడితో ఆపితే మంచిదిరా. నువ్వెవడోరా మాకు చెప్పడానికి? మా బిజినెస్ గురించి నీకెందుకురా? చూసావా పార్ట్నర్, మన బిజినెస్ ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు వాడు. వాడిని లెక్క చేయొద్దురా, మన ఇద్దరం కలిసి భూమండలాన్ని ఏలేద్దాం. మీకు ఈ విషయం తెలుసురా? మీ మత్తు పదార్థాల వల్ల ఒకడు హాస్పిటల్లో ఉన్నాడురా. చస్తే చావనీరా, మాకెందుకు? మీరు మారిపోయారా. డబ్బు ఉండడం వల్ల మీకు అహంకారం ఎక్కువైంది. ఏదో రోజు మీరు కింద పడతారు. ఇంకా ఎత్తుకు ఎగరాలని ఆశపడకండి. సరే పోరా. నువ్వు వెళ్ళి మనం ఆల్ తెచ్చిరా, దమ్మేద్దాం. సరే బాస్. ఈరోజు మనం ఇలా ఉండడానికి కారణం అప్పుడు చేసిన ఇల్లీగల్ బిజినెస్ ఏంట్రా? బాస్ నన్ను కూడా పార్ట్నర్గా చేసుకోండి, లేకపోతే మేము పోయిన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను బాస్. పోరా పిల్ల బచ్చా. నీ పని చెప్తాను రా. ఏరా ఎక్కడికి వచ్చా? రా, నువ్వు నా పార్ట్నర్గా చేసుకోలేదురా, వాళ్ళ మీద పగ చేసుకోవాలి. ఒరే నేను నీ పగ కోసం రానురా, ఒక మంచి పని చేయడం కోసం నీకు సహాయపడతా. నేను వెళ్ళిపోమన్నాం కదరా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? బాస్ నీకు తెలియకుండా మీ పార్ట్నర్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు బాస్. వాడు అలా చేస్తాడని నేను ఎలా నమ్మాలిరా? నీకంటే ఎక్కువ ఆస్తులు ఆడకడ ఉన్నాయి రా, వెళ్ళి చూసుకోలే, డబ్బులు అన్నీ ఆడకడ ఉన్నాయి ఎక్కువ. రే పార్ట్నర్, వస్తున్నా, ఆగో. ఆస్తి మొత్తం తీసుకున్నారు కదరా. నా ఆస్తి మొత్తం నీ పేరున రాపించుకుంటారా? ప్లాన్ ఇచ్చిందే నేను కదరా, నీకంటే ఎక్కువ వాట నాకే రావాలి. ఎంత నమ్మక ద్రోహం చేసావురా. అనే కథ మొత్తం అయిపోయిందా? అసలు కథ ఇప్పుడే ప్రారంభం అయ్యిందిరా.